హలో అండి. వెల్కమ్ టు కాంపిటేటివ్ జోన్ తెలుగు. పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ని మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. తప్పకుండా అందరూ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట ఎప్పుడు ప్రయోగించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ 19, 1975. మయన్మార్ సరిహద్దును పంచుకోని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి సిక్కిం. భారతదేశం యొక్క 13వ రాష్ట్రపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి ప్రణబ్ ముఖర్జీ. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం జనాభా గణన కేంద్ర పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఆర్టికల్ 246. ఏప్రిల్ 22, 2025న తీవ్రవాద దాడి ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి పహల్గామ్. ఈ ఉగ్రవాద దాడిలో మొత్తం 26 మంది ప్రాణాలైతే కోల్పోయారు. భారతదేశం మే 7, 2025న ప్రారంభించిన సైనిక ఆపరేషన్ పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి ఆపరేషన్ సింధూర్. అంతర్జాతీయ సముద్ర రక్షణ ప్రదర్శన ఆసియా 2025 మే 6 నుండి మే 8 వరకు ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి చాంగి ఎగ్జిబిషన్ సెంటర్, సింగపూర్. భారతదేశంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది? ఆన్సర్ ఆప్షన్ బి NH-44. గోల్డెన్ డ్రాగన్ 2025 ఉమ్మడి సైనిక విన్యాసాన్ని ఏ దేశంలో నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ కంబోడియా. నల్లమల్ల కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. భారతదేశంలోని ప్రసిద్ధ ఉప్పునీటి సరస్సు? ఆన్సర్ ఆప్షన్ ఏ చిల్కా సరస్సు. ఈ చిల్కా సరస్సు భారతదేశంలోనే కాకుండా మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. అంతేకాకుండా ప్రపంచంలో ఇది రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. భూకంపం సమయంలో తరంగాలు ఉపరితలంపైకి చేరడాన్ని ఏ పరికరం రికార్డు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి సిస్మోగ్రాఫ్. యక్షగానం ఈ క్రింది ఏ రాష్ట్రానికి చెందిన జానపద నృత్యం? ఆన్సర్ ఆప్షన్ డి కర్ణాటక. వట్టాం తులాల్ అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సాంప్రదాయ నృత్య రూపం? ఆన్సర్ ఆప్షన్ సి కేరళ. భారతదేశంలో సౌరశక్తితో నడిచే మొదటి విమానాశ్రయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ బి కొచ్చిన్. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.